తెలంగాణను ఊపేసిన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి పింక్ లోటస్. అసలు బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నం జరిగిందా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఊపేస్తున్న వ్యవహారం ఇదే. ఇటు చిట్చాట్లో కవిత చెప్పిన ఒక విషయం పొలిటికల్ గా ఒక్కసారిగా హీట్ ను పెంచేసింది. ఎప్పటి నుంచో బీఆర్ఎస్ బీజేపీల మధ్య రాజకీయ అవగాహన ఉందనే చర్చలకు ప్రచారాలకు కూడా కవిత చెప్పిన ఆ మాట బలం చేకూరుస్తోంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే అంశం ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది. బీఆర్ఎస్ ను గంపగుత్తగా బీజేపీకి అప్పగించాలి అనే ప్రయత్నం కూడా జరుగుతోంది అన్న కవిత వ్యాఖ్యలు అసలు బీఆర్ఎస్ లోనే ప్రకంపనలు సృష్టి చేస్తున్నాయి. స్టేట్ పాలిటిక్స్ లో కూడా ఇప్పుడు ఇదే అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. తాను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదన వస్తే వ్యతిరేకించారని చెప్పడంతో నిజంగానే ఆ దిశగా ప్రయత్నాలు జరిగాయా అనే విషయం ఇప్పుడు బయటపడింది. దాంతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా పూర్తిగా మారిపోయాయి. మరి బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నాలు జరిగాయి అన్న కవిత వ్యాఖ్యలు ఇటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా చెప్పాలంటే కవిత కమెంట్స్ బీఆర్ఎస్ లో అంతర్గతంగా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాను జైల్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి అని చెప్పడం, వాటిని పార్టీలో కొందరు నేతలే చేశారని పరోక్షంగా ఆరోపించడంతో బీఆర్ఎస్ ని డిఫెన్స్ లో పడేసింది. అయితే చిట్చాట్లో కవిత చెప్పిన విషయంలో ఎంతవరకు నిజం ఉంది, ఆ దిశగా ప్రయత్నాలు చేసింది ఎవరు అనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీకి బి టీమ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తూనే వస్తోంది. ప్రత్యర్థి పార్టీలు కూడా ఇలాంటి విమర్శలు ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తున్నా వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోనే లేదు. ఇప్పుడు కవిత స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తెర వెనుక బీఆర్ఎస్ బీజేపీ మధ్య సంబంధాలు ఉన్నాయి అనే అనుమానాలు మరింత పెంచింది. పైగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించింది అనే ఆరోపణలకు కూడా ఇప్పుడు బలం చేకూరుతోంది. కవిత తన అన్న కేటీఆర్ని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. వీళ్ళిద్దరి మధ్య కూడా అంతర్గతంగా ఉన్న పంచాయతీ పార్టీని ఇరకాటంలో నెడుతోంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. తన లేఖను అసలు ఎవరు లీక్ చేశారు, తనపై జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారంపై పార్టీ ఎందుకు స్పందించడం లేదని కవిత ప్రశ్నించడం చూస్తూ ఉంటే ఆమెను బీఆర్ఎస్ నుంచి దూరం చేసేందుకు నిజంగానే కుట్ర జరుగుతుందా అనే అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఇప్పటికే అధికారం కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ అంతర్గత కలహాలు, బీజేపీలో విలీనం ప్రతిపాదనలు లాంటి పరిణామాలతో పార్టీ భవిష్యత్తును మరింత అగాధంలోకి నెట్టేస్తున్నాయి. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలి అనేది తన అభిప్రాయం అంటూ కవిత చెప్పుకొచ్చారు. తనతో దుష్ప్రచారం చేస్తున్న పార్టీ స్పందించలేదని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. తనని పార్టీ నుంచి బయటకు పంపేస్తే అంత సీన్ కూడా ఎవరికి లేదని అన్నారు కవిత. బీఆర్ఎస్ లో కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడని, ఆయన నాయకత్వంలోనే తాను పనిచేస్తానని మరోసారి కుండ బద్దలు కొట్టేశారు. వెన్నుపోటు పొడవడం తన లక్ష్యం కానే కాదని, నేరుగానే పోరాడతానని చెప్పుకొచ్చారు కవిత. కొత్త పార్టీ అవసరమే లేదని, ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలని లేఖలో తాను చేసిన సూచనల్లో ఒక్కటైనా తప్పుందా అని కవిత ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ని నడిపించేంత పెద్దోళ్ళైపోయారా అని ప్రస్తావించడం కూడా మరో చర్చకు దారితీస్తోంది. సో ఇంకా చిట్చాట్లో కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కూడా స్పందించారు. రాజకీయాల్లో ప్రకంపనలు సహజమేనని తెలిపారు. ఆయన చాలా పార్టీలో ఇలాంటి ప్రకంపనలు చూస్తూనే వచ్చామని తెలిపారు. బీఆర్ఎస్ కు ఇదే మొదటిది, చివరిది కాదని అన్నారు. కవితలో ఇంత ఆవేదన ఉన్న విషయం ఇప్పుడే చూశామని, త్వరలోనే సమస్యలు ఖచ్చితంగా సద్దుమణుగుతాయని తెలిపారు. బీఆర్ఎస్ టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి పనిచేసిందని, ఒక్క బీజేపీతో మాత్రమే పనిచేయలేదని అన్నారు. బీజేపీతో కలిసి పనిచేయాలి అనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునే వాళ్ళమని అన్నారు. అయినా చిట్చాట్లో మాట్లాడిన దానికి షోకాజ్ నోటీసులు అసలు ఎలా ఇస్తామని అన్నారు వినోద్. కవితను కలిసి మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నానని అన్నారు.
సో ఎస్ ప్రెసెంట్ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ని ఊపేస్తున్న కవిత కమెంట్స్ అండ్ కవిత లేఖకు సంబంధించి మనతో మాట్లాడడానికి వి హావ్ గెస్ట్ విత్ us గౌరీ శంకర్ విశ్లేషకులు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. సో ప్రెసెంట్ చూస్తున్నాము, ఎప్పటి నుండో నడుస్తున్న ఎపిసోడే ఇది. కవిత లేఖ ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో అప్పటి నుండి కూడా అసలు కంప్లీట్ గా పాలిటిక్స్ అన్ని మారిపోయాయి. కవిత కొత్త పార్టీ పెడతారా లేదా ఇటువంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఇటువంటి టైంలో కవిత వెన్నుపోటు గురించి మాట్లాడటం, లేకపోతే నేరుగానే నేను పోరాడతా అనటం అసలు ఎలా చూడాలంటారు? ప్యూర్లీ ఫ్యామిలీ ప్రాబ్లమ్ అమ్మా. ఫ్యామిలీలో డిస్ప్యూట్ ఇది, పవర్ స్ట్రగుల్ ఉంది ఫ్యామిలీలో. అండ్ సెకండ్ థింగ్, కవిత గారు ఇప్పుడు లేఖ రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తున్నా అంటే తను జైలు నుంచి వచ్చిన ఎన్ని రోజులైంది? జైల్లో ఉన్నప్పుడే కదా తను తెలిసింది అంటుంది కదా. కాబట్టి ఇట్ ఇస్ నథింగ్ అమ్మా, ఇట్స్ స్ట్రాంగ్ అండ్ టీకప్ అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్ అది. అండ్ ఐ థింక్ ఇవన్నీ మీడియాలో ఎందుకు చెప్తున్నారో అర్థం కాలేదంటే జస్ట్ ఐ డోంట్ నో, సర్ప్రైజ్. ఎందుకంటే అక్కడ ఏముంది, కేసీఆర్ గారు ఉన్నారు, పార్టీ ప్రెసిడెంట్, చీఫ్ అతనే ఉన్నాడు, ఎస్టాబ్లిష్మెంట్ చేశారు పార్టీని. పిలిచి తన కొడుకుని కూతుర్ని కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుంది కదా డిస్ప్యూట్. ఇది మీడియాలో లెటర్ రాయటం ఏంటి, మీడియాలో లీక్ చేయటం, ఎంత చిట్ చాట్ చేసి మళ్ళీ మీడియాలో చెప్పటం, దానికి మనకి మీడియా దానికి గెస్ట్ చేయటము. ఇట్స్ ప్యూర్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్. ఇట్స్ ఫ్యామిలీలో ఉన్న పవర్ స్ట్రగుల్ నడుస్తుంది. షీ వాంటెడ్ టు హ్యావ్ అవర్ ఓన్ పొజిషన్ ఉండాలి, తనకు నాకు కరెక్ట్ ఇది రెస్పెక్ట్ ఉండాలి పార్టీలో అని తను చెప్తా ఉంది. తను రాసిన లెటర్ లీక్ అయింది. ఆ లెటర్ లీక్ అయినా ఎక్కడ పోతుంది, ఎవరు లీక్ చేస్తారు అది? తను వాళ్ళ ఫాదర్ రాసిన లెటర్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న క్లోజ్ ఫాదర్ దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ ఫ్యామిలీ అఫేర్. అనవసరం మీడియాలో వస్తా ఉన్నాయి అన్ని, మీడియాలో లీక్ చేస్తా ఉన్నారు, మీడియాలో చిట్ చాట్ చేస్తాం. మీడియాలో డిబేట్ ఎక్కువ ఉంది, అసలు ఫ్యామిలీలో ఉందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ మీడియాలో మాత్రం చాలా డిబేట్ నడుస్తుంది. అయితే గౌరీ శంకర్ గారు, ఎఫ్సి పొలిటికల్ పార్టీస్ లో చాలా సార్లు ఇటువంటి ఫ్యామిలీ కొలిజన్స్ నడుస్తూ ఉంటాయి. ఇటువంటి ఇష్యూస్ వల్ల పార్టీస్ మేజర్ బ్యాక్లాష్ ని ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ ఇన్ ఆంధ్ర. సో అటువంటి సిచ్యువేషన్ ఇటు బీఆర్ఎస్ కి కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉందనుకోవాలా మనం? డిఫరెంట్ ఒక ఎన్ని ఫ్యామిలీ పొలిటికల్ పార్టీస్ లో ఇదే ఉంటుంది. మన తమిళనాడులో చూసినా, ఉత్తరప్రదేశ్ చూసినా, ఏదైతే ఫ్యామిలీ పార్టీస్ ఉన్నాయో వేర్ ఫాదర్ మదర్ డాటర్స్ బ్రదర్స్ అందరు కలిసే ఫ్యామిలీ, వాళ్ళే ఈ పొజిషన్ ఉన్న దగ్గర ఇదే సహజంగా ఈ ప్రాబ్లం అవుతుంది. ద సేమ్ థింగ్ ఇన్ బీఆర్ఎస్. ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. నెక్స్ట్ ఇన్ లైన్ ఈజ్ కేటీ రామారావు గారు. నెక్స్ట్ ఎవరు ఉండరు చెప్పలేదు, తను కవిత గారు డాటరు. అండ్ మళ్ళీ హరీష్ రావు గారు ఉన్నారు, దాంట్లో మళ్ళీ సంతోష్ ఉన్నాడు. దాంట్లో దీస్ ఆర్ ద 5 key players దీంట్లో ఈ పార్టీ పొలిటికల్ పార్టీలో. అండ్ ఆల్రెడీ దే ఎస్టాబ్లిష్ అన్డిక్లేర్డ్ నామ్ ఏంటి అని అంటే బీఆర్ఎస్ లో ఆఫ్టర్ కేసీఆర్ ఇట్ ఈస్ కేటీ రామారావు. అండ్ ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటుంది. ఈ సెకండ్ ఇన్ కమాండర్ తెలిసిపోయింది, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ. అందరికి పార్టీలో అందరికి తెలిసిందే కదా. నెక్స్ట్ ఈస్ కేటీఆర్ అని. పబ్లిక్ షీ వాంట్స్ ఈక్వల్ స్టేటస్, ఈక్వల్. మళ్ళీ ఏ ఫాదర్ కూడా 2 పవర్ సెంటర్లు ఎందుకు పెట్టుకుంటారు? కేసీఆర్ గారు ఎందుకు 2 పవర్ సెంటర్లు పెట్టుకుంటారు? కాబట్టి తను కేటీఆర్కే పెట్టారు. డాటరు జాగృతి తను నడిపిస్తా ఉంది, తెలంగాణ జాగృతి. అయితే హీ అలౌడ్ హర్. నా ఇప్పుడు తనకు కూడా ఈక్వల్ గా సేమ్ కేటీఆర్ లాగా ఉండాలంటే మనకు కూడా స్టార్ట్ అవుతుంది పార్టీలో. ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇదే అవుతుంది ప్రతిసారి. చెప్పండి. బట్ దిస్ ఇస్ ఆల్ డిస్కషనింగ్ ఇన్ మీడియా అమ్మా. వై డజంట్ కేసీఆర్ గారు ఇమీడియట్లీ పిలిపించి తన కొడుకుని కూతుర్ని పిలిపించి మాట్లాడి అసలు ఏంటి గొడవ ఏంటి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి సాల్వ్ చేయొచ్చు. ఐ థింక్ హీ హాస్ టు సాల్వ్ ఇట్ అల్టిమేట్లీ. మనం మీడియాలో ఎన్ని చెప్పుకున్నా కూడా, మీడియాలో ఎన్ని రాసినా కూడా, మీడియాలో ఎన్ని లీక్లు ఇచ్చినా కూడా నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ద పొలిటికల్ పార్టీ. రేపు పొద్దున కేసీఆర్ గారు వచ్చి అన్ని డినై చేస్తారు. నేను అసలు లేనే లేదు, ఆ లేఖ ఎవరు లీక్ చేసింది తెలియదు, ఎవరు లీక్ చేసింది తెలియదు అని అంటే అయిపోతుంది. అంత వాళ్ళు రేపు పొద్దున మంచిగా అయిపోతుంది. గౌరీశంకర్ గారు, మేజర్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫిసి ఆ లెటర్ నేనే రాశాను అని ఆవిడ డిక్లేర్ చేసేస్తారు. ఆ తర్వాత లెటర్ బయటకు వచ్చిన తర్వాత నో వన్ ఫ్రమ్ హర్ ఫ్యామిలీ, అది కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు. జస్ట్ పార్టీ మెంబర్స్ వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చి వేరే ఒక పార్టీని స్థాపించినట్టు మనకు కనిపించింది కూడా. అసలు ఎలా చూడాలంటారు వీటన్నిటిని కూడా కాన్సిక్వెన్సెస్? ఇప్పుడు ఇట్స్ ఎ ప్యాట్రియార్కల్ సొసైటీ అమ్మా. మన దగ్గర ద సిస్టమ్ ఇస్ వెరీ క్లియర్ ఇన్ బీఆర్ఎస్ కానీ ఇది ఎనీ పొలిటికల్ పార్టీ వేర్ ఫ్యామిలీ పార్టీస్ ఆర్ దేర్. ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, క్లియర్ గా మెసేజ్ ఉంది. వాళ్ళు ఏ పోస్టర్ లో చూడండి కేసీఆర్ తర్వాత నెక్స్ట్ కేటీఆర్ ఉంటారు. అండ్ ఈజ్ ద వర్కింగ్ ప్రెసిడెంట్. దట్ ఈస్ క్లియర్. తర్వాత లెగసీ కేసీఆర్ తర్వాత కేటీఆర్ లెగసీ
విల్ టేక్ ఓవర్ లెగసీ అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. పార్టీ లీడర్స్ కార్యకర్తలు కూడా అదే చెప్తా ఉన్నారు, మాకు నెక్స్ట్ కేసీఆర్ తర్వాత నెక్స్ట్ కేటీఆర్. కాబట్టి లైన్ ఇస్ వెరీ క్లియర్. నౌ షీ వాంట్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్, లేదంటే నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, నేను కూడా తెలంగాణ కోసం ఫైట్ చేశాను, తెలంగాణ జాగృతి పెట్టాను, నా కాంట్రిబ్యూషన్ ఉంది, కాబట్టి ఐ ఆల్సో నీడ్ అన్ ఈక్వల్ పొజిషనింగ్ ఉండాలి అని ఐ థింక్ షీస్ ఫైటింగ్ ఫర్ దాని గురించి ఫైట్ చేస్తా ఉంది. కానీ ఒక 2 పవర్ సెంటర్స్ అలౌ చేస్తారా అంటే మళ్ళీ గొడవలు అవుతాయి. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్నారు. ఐ థింక్ వాళ్ళు పిలిపించి ఫ్యామిలీలో కూర్చొని సెటిల్ చేసుకుంటే అయిపోతుంది. కానీ ఎక్కడైనా కూడా 2 పవర్ సెంటర్స్ మాత్రం ఉండటం కష్టం ఏ పొలిటికల్ పార్టీలో కూడా. మనం తమిళనాడు చూసాము, మనం దీంట్లో రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో చూశాను, వాళ్ళకు అబ్బాయిని బయట సస్పెండ్ చేసి పార్టీ నుంచి తీసేశారు. కాబట్టి ఐ థింక్ పవర్ సెంటర్స్, మల్టిపుల్ పవర్ సెంటర్స్ ఉంటే ఎక్కడైనా పొలిటికల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి పొలిటికల్ పార్టీస్ లో. రైట్, వి గాట్ ఇట్. థ్యాంక్ యూ గౌరీ శంకర్ గారు. సో ఎస్, మనం చూస్తున్నాం ప్రెసెంట్ ఇటు తెలంగాణ పాలిటిక్స్ ఎస్పెషలీ బీఆర్ఎస్ లో అసలు ఏం నడుస్తోంది. కవిత లేఖ తర్వాత కవిత చేసే ప్రతి ఒక్క కామెంట్ కూడా హైలైట్ గా నిలుస్తోంది. మరి నిజంగానే కవిత కేటీఆర్ కి పడట్లేదా, అసలు కవిత పవర్ షేర్ కోసం పోటీ చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా ఆవిడ కావాలి అనుకుంటున్నారా అనేది మేబీ ఫ్యూచర్ షెల్